నక్సలైట్లు పుట్టిన పంచాయతీ కూడా రామోజీవరం, అక్కడే జెండా బాతి పుట్టించారు. ఆ టైపులో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులుగా పుట్టినటువంటి రామోజీవరం పంచాయతీ, రామోజీవరం గ్రామం. ఈ ముగ్గురి మధ్యలో రాజకీయాలు పోటీ పడినటువంటి సందర్భం. ఆనాడు కొండయ్య గారు మళ్ళీ వెంకటేశ్వర బాబు గారిని తిరిగి రామోజీవరం తీసుకురావడానికి చాలా టైం పెట్టింది. ఈ మధ్యకాలంలో నాయకత్వం లేకపోతే 1972లో నా వయసు 18 సంవత్సరాలు. ఆనాడు మా గ్రామ పెద్దలు నాయకత్వం వహించాలని నాకు ఒక బాధ్యత ఉపచెప్తే ఆ బాధ్యతను నెత్తి మీద పెట్టుకొని చిన్న వయసులో ఆనాడు 250 ఎకరాల వెల్లంబాట భూమిని నరికించి పేదలకు పంచాం. ఆనాడు ఖబర్దార్ అని చెప్పి ప్రజలు నెట్టేసుకొని రాజులకు తిరుగుబాటు చేస్తే ఈ రాజులు నక్సలైట్లతో కుంభకై నా మీద కూడా నక్సలైట్లతో దాడి చేయించాలని ప్రయత్నం చేశారు. ఆనాడు